ఇంకోటి కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లట. దేశ ముదుర్లు. ఏ దేశం? తెలుగుదేశం ముదుర్లు. దేశ ముదుర్లు అంటే తెలుగుదేశం ఎల్లో కలర్ పెట్టారు. దేశ ముదుర్లు. ఈయన పార్టీ ఏంది? బీజేపీ పార్టీ ఎంపీ ఆయన సీఎం రమేష్. మొన్నటిదాకా ఎవరి దగ్గర ఉండు? చంద్రబాబు నాయుడు దగ్గర ఉండు. ఆయన పంపిస్తే బీజేపీలో పోయిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు విరాళం. అంటే ఏంది ఈ పార్టీలు ఏంది, విరాళాలు ఏంది, సంబంధాలు ఏంది? ఇగో ఇదే, ఇక దీనికి లింక్ ఇదే. ఇక మీరు ఉండే పార్టీ ఏంది, మీరు ఎవరికి విరాళాలు ఎత్తండ్రు, ఎవరి కోసం పనిచేస్తుండ్రు, అట్లే ఏడున్నది ఎవరు, దీని వెనక ఉన్నది ఎవరు, ఇది ఎలవకుండా కోసం వైఎస్ఆర్సీపీ అని తుక్కాలేస్తున్నారని ఏపీలో ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి పడ్డాయి అంటే ఎవిడెన్సేగా, రికార్డే కదా అది. చెప్పినట్టల్లా దేశముద్రులు చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కి ప్యాకేజీకి పంపిన బాబు అంటే చంద్రబాబు నాయుడు ద్వారాగానే ప్యాకేజీ పోయిందట. అంటే అక్కడ ఏపీలో ఉన్న కాంగ్రెస్ కమిటీ చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్లో నడవడానికి విరాళం ఇచ్చారట 30 కోట్లు. కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు. ఎస్, ఇది కరెక్ట్. బీజేపీతోని పొత్తు దేనికి పెట్టుకున్నా అంటే కేసుల కోసం పెట్టుకున్నాం. కేసుల కోసం బీజేపీతోనట, కాపుల కోసం జనసేనతోని. ఈ కేసుల కోసం, కాపుల కోసం పొత్తు పెట్టుకుంటే జనం ఓట్లు ఎత్తరా? నువ్వు పెట్టుకుంద కేసుల కోసం పొత్తు, జనం కోసం, ప్రజలు గెలవటానికి, రాష్ట్రం గెలవటానికి. ఏంది నీ కేసులు గెలవటానికి పొత్తు పెట్టుకున్నావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం రమేష్ బీజేపీలో ఉండు, సృజనా బీజేపీలో ఉండు, కానీ పనిచేసేది తెలుగుదేశం కోసం, చంద్రబాబు నాయుడు కోసం. లేకపోతే 30 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎత్తాడు? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేయాలని ఎందుకు చెప్తాడు అనేది ఇవాళ ఈ వార్త సారాంశం. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు, ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్ 30 కోట్ల నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం, ఏపీ పీసీసీకి నియామకం. ఆది నుంచి జగన్ టార్గెట్ కానీ విమర్శలు. ఇప్పుడు కడపలో పోటీ కూడా అదే. పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేష్ బుక్ చేసిండట. రమేష్దే. కుట్రలలో తన రికార్డులను తానే బద్దలు కొడుతున్న నారా వారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కేసుల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుండు, కాపుల కోసం జనసేనతో పొత్తు పెట్టుకుండు, ఇంకా దేనికోసమైనా ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాడు, ఎవరినైనా జాయిన్ చేసుకుంటాడు. మొన్నదాకా మీరు ఏదైతే వేమిరెడ్డి ఆయన ఇప్పుడు నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తాడు ఎంపీగా. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండు వేమిరెడ్డి. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన పైన అనేక రకాలుగా రాతలు రాశారు. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, ఏబిఎన్లో అనేక రకాల అవినీతి ఆరోపణలు, జడ్జీలను మేనేజ్ చేసిండు ఎవరి కోసం? జగన్ కోసం అని. అదే వ్యక్తికి టికెట్ ఇట్టి. మరి ఏంది మరి నువ్వు అన్న మాట్లాడిపోయినాయి? అదే వ్యక్తి కదా, అదే నోరు కదా మాట్లాడింది. మరి మీరు అన్న మాట్లాడిపోయినాయి, ఆ జడ్జీలను మేనేజ్ చేసేటి పోయింది. ఎవరి కోసం చేసిండు? నీ కోసం చేసిండా? ఇది ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళ నీతులు. అట్లా కొన్ని వందల ఉదాహరణలు. వంచడంలో, మోసం చేయడంలో మించినోడు లేదని ఇవాళ ఏపీ ప్రజలు స్పష్టంగా కనిపెట్టారు, స్పష్టంగా గుర్తించారు. కుట్రలకు తన రికార్డులు తానే బద్దలు కొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. దేశముదులు అనే ఒక వార్తని ఇచ్చారు.